2వ వచనం తర్వాత 5వ వచనం, 2 వచనాలు చదువుదాం. అందరూ చెప్పండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. కూర్చొని దయచేసి సర్దుకుని ఈ శ్రమ కాల కూడికలు ఉద్యమం ఎవరిలో కూడా చల్లారలేదు. రాని వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ రాత్రి కూడా ఈ చర్చి ఖాళీ చాలలేదు. ఆ బయట కుర్చీలేసి కూర్చున్నారు చాలామంది మగవాళ్ళు. ఈ చర్చి పూర్తిగా నిండిపోయింది రాత్రి పైన కూడా. ఈ 46 దినములు ప్రతిరోజు చర్చి పూర్తిగా దేవుడు నింపాడు. అనేక జనసమూహం వచ్చి ప్రభు నామాన్ని ఆరాధన చేయడానికి గొప్ప అవకాశాన్ని ప్రభు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి కరెక్ట్గా 12 అయింది. 1 గంట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకున్న ఆసక్తిని బట్టి దేవుని మహాకృప వల్ల మరణము యొక్క మెడలు విరిచి, అందరూ చెప్పండి, మరణము యొక్క మెడలు విరిచి పైకి లేచి వచ్చిన జయశీలుడు ప్రభు అయిన యేసయ్య. దేవునికి చప్పలు కొట్టి ఆనందం లేదు మీకు? చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. చాలు. ఈరోజు నేను చెప్పిన మాట కాదు, ఈరోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు పైన. ఏమనంటే, ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నట్లు ఒక ఫోటో వేసి ఆ ఫోటో పక్కన రాశాడు 2 మాటలు. మరణము యొక్క మెడలు విరిచి లేచిన జీసస్ అని రాశాడు. ఎంత గొప్ప మాట ఇది! దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాట. గొప్ప కార్యమును ఆయన చేశాడు, లేచాడు. ఈరోజు వరకు ఏ మహానీయుడు పేరుగాంచి ఉన్న ప్రపంచాన్ని తిరగరాసిన వారిలో ఎవ్వరు కూడా మరణమును జయించిన హక్కు, అధికారము లేదు. లోకము యొక్క చరిత్రని తిరగరాసిన వాడు మరణము లేచిన జయించి లేచిన క్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని మాటలు మీకు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తాం. యేసయ్య మరణమును జయించి లేచాడు అనే దానికి గ్యారంటీ ఏంటి? ఆయన మరణమును జయించి లేచాడు అనే దానికి గ్యారంటీ ఏంటి? నమ్మకం ఏంటి? కొంతమంది నమ్మరు. ఎవడు చూశాడు? నీవు నేను చూడలేదు, చూసిన వారు చాలామంది ఉన్నారు. అవి కొన్ని మాటలు మీకు చెప్తాను. ముందుగా, భక్తుడైన సాధు సుందర్ సింగ్ ఫ్రాన్స్ దేశాన్ని దర్శించాడు. ముందుగా వెళ్ళి నెపోలియన్ సమాధి దగ్గరికి వెళ్ళాడు. నెపోలియన్ అంటే చాలా పేరుగాంచిన చరిత్రకారుడు.
ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధిలో ఆయన ఎముకలు ఉన్నాయట. అనుకున్నాడు ఈయన ఇక్కడే ఉన్నాడు అన్నమాట. అనుకుని వేరే ప్రాంతానికి వచ్చాడు. ప్రపంచ మతస్థాపకుడైనటువంటి శాంతి సూత్రాలు బోధించి, ఎలాంటి శాంతి సమాధానం కలిగిన సూత్రాలు బోధించినా మరణం మీద అధికారము ఏ ఒక్కడికి లేదు. చెప్పాలంటే వారందరూ మట్టిలో కలిసిపోయారు. ఇందులో తిరిగి లేదు. అసలు ఎముకలు మట్టిలో కలిసిపోయాయి. వాళ్ళ మాంసం కూడా మట్టిలో అరాయించిపోయింది. కారణం లేచిన అవకాశాలు లేదు. పోతే రెండవది, చైనా మత గురు కంఫ్యూషియన్, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఈయన సమాధి ఆయన శవంతో మూయబడిపోయి ఉంది. మీరు కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాలు. ఇవి ఈ రోజే చెప్తాను, మిగతా రోజుల్లో నేను చెప్పను, ఎందుకంటే అవసరం కాబట్టి. మూడవది, బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? బౌద్ధ మతానికి స్థాపకుడు ఎవరు? బుద్ధుడు. ఆ బుద్ధుడు సమాధి కూడా అక్కడే మూయబడి ఉంది. ఆయన శవం కూడా ఆ మట్టిలోనే ఉండిపోయింది. ఇది మూడవది. నాలుగోది చెప్తాను. మహమ్మదీయులకి సాబిలకి మత నాయకుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త. ఆయన సమాధి పైన ముత్యాలు రత్నాలతో అలంకరించబడి ఉందంట పైన. లోపలైతే ఆయన ఎముకలే ఉన్నాయి, సమాధి కదలలేదు, అక్కడే ఉంది. ఇంకపోతే ఐదో విషయం, క్రీస్తు శకం 135వ సంవత్సరంలో రోమా చక్రవర్తి హాడ్రియన్ క్రీస్తు సమాధిపై వీనస్ అనే దేవత గుడి కట్టించాడు. క్రీస్తు శకం 330వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే తల్లి సెయింట్ హెలీనా ఆ గుడి పడగొట్టి చూస్తే ఖాళీ సమాధి లోపల ఉందంట. ఎవరిది? యేసయ్యను భూస్థాపన చేసిన సమాధి అది. ఇకపోతే క్రీస్తు శకం 1881వ సంవత్సరంలో జనరల్ క్రిస్టియన్ గార్డాన్ ఆయన పేరు, ఖాళీ సమాధి లెక్కిస్తే 14 అడుగులు లోతుందంట ఆ సమాధి. ఎన్ని అడుగులు? 14 అడుగులు పొడుగు, 10 అడుగులు వెడల్పు, 7.5 అడుగులు ఎత్తు. ఎవరిది? యేసయ్య సమాధి. మరలా చెప్తున్నాను, మీరు కావాలితో చూసుకోండి. 14 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు, 7.5 అడుగులు ఎత్తు. ప్రస్తుతం దానిపైన యేసయ్య పునరుత్థాన దేవాలయం ఉందండి ఈ రోజున అక్కడ. దేవుని స్తోత్రం. ఇవి జరిగిన సంఘటనలో. ఇంకపోతే ఏడో విషయం, సెయింట్ హెలీనా గొల్గొతా కొండ త్రవ్వగా 3 సిలువలు కనబడ్డాయంట అక్కడ. అందులో మధ్య సిలువ ముట్టుకుంటే అనేక మంది రోగులు బాగుపడ్డారంట. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపద్దాం. ఏ సిలువ? సెంటర్లో ఉన్న సిలువ పట్టుకుంటే చాలామంది బాగుపడ్డారంట అప్పుడు కూడా. కానీ యేసయ్య దాని మీద లేడప్పుడు. అయినప్పటికీ అనేక మంది అక్కడ బాగుపడ్డారు. దేవుని స్తోత్రం. యేసయ్య ధరించిన వస్త్రం విన్నరా? యేసయ్య ధరించిన వస్త్రం కుట్టిలేని నిలివిటంగి. యేసయ్య ధరించిన వస్త్రానికి కుట్టు లేదు. వాళ్ళ అమ్మగారు సొంతంగా అల్లిందంట వస్త్రాన్ని. అమ్మోయ్ విన్నారా? మిషన్ మీద కుట్టిన వస్త్రం కాదు అది. సొంత తల్లి చేతులతో అల్లిందంట ఆ యొక్క వస్త్రాన్ని, అందుకే కుట్లేదు దానికి. అయితే క్రీస్తు శకం 1204వ సంవత్సరం వరకు కాన్స్టాంటినోపుల్ అనే పట్టణంలో ఉంది ఆ వస్త్రం. ఇప్పుడు ఇటలీ దేశంలో దానిని భద్రపరిచారు. ఎక్కడ? ఆయన వస్త్రం ఇటలీ దేశంలో ఉంది ఇప్పుడు నేటికి. చూస్తారండి వెళ్ళి.
రక్తపు మరకలు, ఆయన చిందించిన రక్తం, ఆ రక్త మరకలన్నీ ఆ యొక్క వస్త్రం మీద ఉన్నాయండి ఇప్పటికి. అంటే వస్తు ప్రదర్శనశాలలో పెట్టారు కాబట్టి ఆ వస్త్రం ఏమవ్వలేదు, పాడలేదు, ఇప్పటికీ ఉంది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి ఆ వస్త్రాన్ని చూచి సంతోషించి వస్తున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య సమాధి ఆశ్చర్యకరమైన సమాధి. అటువంటి సమాధి చేయబడ్డ వారి చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేరు. ఆయన తెలియజేస్తున్నట్లు మరణపు కోరలు తెంపి, వీలైతే మరణము మెడలు విరిచి లేచి ఆయన జయశీలుడిగా లేచి వచ్చిన రోజు ఈ 31వ తేదీ, ఈ మార్చి, ఈ చివరి తేదీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 మాటల గురించి దేవుని వాక్యములో చాలా విషయాలు ధ్యానం చేశాం. వాక్యమును ప్రారంభించే ముందు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసయ్యకు ముళ్ళ కిరీటం ఎందుకు దిగ్గొట్టారు? చేతుల్లో కాళ్ళలో ఎందుకు మేకులు వేశారు? ప్రక్కన ఎందుకు బళ్ళంతో పొడిచారు? చెప్పగలరా? 3 మేకులు లాక్కోనోడు ఇంకేమీ చేస్తాడు అన్నట్టు ఇది అప్పుడే అన్సౌండ్ అయిపోయింది బయట. ఎన్ని మేకులు? 3 మేకులు లాక్కోలేనాడు. అంతవరకే అర్థమైంది ఆ మాట అన్నవాళ్ళు ఎవరిలో, టీవీ మీడియాలో వాళ్ళు కానీ బయట ఎవరు చెప్పినప్పటికీ కూడా దేవుడు సృష్టి చేసిన కాలంలో ఏదైనా తోటలో మానవుడికి అవసరమైన ప్రతి చెట్టును ఆయన పుట్టించాడు, సృష్టించాడు. ఆదామవ్వల్ని ఆ తోటలో పెట్టి, ఈ తోటలో ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, ఈ తోటలో ప్రతి చెట్టు ప్రతి పండు కాయ నీకు ఆహారం అవుతుంది అని చెప్పిన తర్వాత ఈ తోటకు మధ్యన ఉన్నది ఆ చెట్టు ముట్టుకోవద్దని చెప్పలేదు, ఆ చెట్టు యొక్క కాయను మీరు తినద్దు అని చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే, యేసయ్యకి ముళ్ళ కిరీటాలు దిగ్గొట్టారు కదా, 72 ముళ్ళు, 18, 17, 19 మేకులు కాదు, ఎన్ని? 72 ముళ్ళు. ఎందుకు 72 అంటే 6 మానవ సంఖ్య, 12 శిష్యుల సంఖ్య. కూడండి, 12 × 6 కూడండి, ఎంత? లెక్కలు రా మీకే. 10 × 6 = 60. నేను చెప్తున్నా పద్యం మీకు. ఇప్పుడు 11 × 66. ఎర్రోళియాలు డిగ్రీ చదువులు ఉంటారు రేపు పక్కనే, ఒక్కళ్ళు మాట్లాడలేదు. 6 12 ఎంత? 72. నేను చెప్తున్నా చెప్పట్లేదు మీరు. చెప్పానా? నేను చెప్పిన మాట వినపడదా? మౌనికేమో 12 అంటుందా? నీ చరికారంటామో చెప్పే మాట. 6 అనేది మానవ సంఖ్య, నీ సంఖ్య నా సంఖ్య 6. 12 యేసయ్య శిష్యుల సంఖ్య. పరలోక పట్టడానికి 12 గుమ్మాలు. ఆదిలో 12 గోత్రాల ప్రజలు. విన్నారా?
ఈ 12 అంతా చూసుకుంటే ఇందులో మానవుడు ఉన్నాడు. ఆయన శిష్యులుగా పేరు పొంది పరలోక పట్టణం గుమ్మాలో ఇవన్నీ కలిపితే 72 ముళ్ళు వచ్చే లెక్క పెడితే, దేవుని స్తోత్రం, 72 ముళ్ళు ఆయనకి దిగ్గొట్టారు. పాలస్తీనా దేశంలో భయంకరమైన విషపు ముళ్ళు ఉన్నాయి. నేనే దేవుడిని చెప్తున్నాడు కాబట్టి విషం కలిగించే ముళ్ళు దిగ్గొట్టాలనే ఉద్దేశాన్ని బట్టి ఆ భయంకర విషముతో కూడిన ముళ్ళు యేసయ్యకి దిగ్గొట్టారు. రైటే. ఇంతకీ ముళ్ళు ఎందుకు దిగ్గొట్టారు చెప్తాను వాక్యంలో చూడండి. నేను వాక్యం చెప్పకపోతే మీకు రాదు కదా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈరోజు ముళ్ళు గురించి నేను ప్రసంగం చేస్తాను. యేసయ్య శరీరం మీద ఎందుకు ముళ్ళు కొట్టారో ముందు చూపిస్తాను. దయచేసి ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు. చాలు చెప్పి మాట జాగ్రత్తగా వినండి. ఆదిలో దేవుడు చేసిన సృష్టిలో అన్ని చెట్లు చేశాడు, ఫలాలిచ్చే చెట్లే చేశాడు, ముళ్ళ చెట్లు చేయలేదు. వింటున్నారా? ఏం చేయలేదు? ముళ్ళ చెట్లు ఏదేను తోటలో లేదు. ఎన్ని రకాల ముళ్ళు ఇప్పుడు? తుమ్మ ముళ్ళు, బొలుసుకంప, ఎర్రతుమ్మ, తెల్లతుమ్మ, ఇంకేంటి దూలకొండ తెలుసా మీకు? ముట్టుకున్నారంటే మాత్రం ఇంక దాన్ని పోంగొడమే సాయంత్రం దాకా. రకరకాల ముళ్ళు. ఆయన ఏదేను తోటలో ముళ్ళ చెట్టు చేయలేదు. అన్ని మంచి చెట్లే చేశాడు దేవుడు. ముళ్ళ చెట్టు ఎప్పుడు వచ్చింది అర్థమైందా మీకు? ఎప్పుడు వచ్చింది? ఆదాము పాపము చేసిన తరువాత. గమనించాలి, ఎప్పుడైతే తినవద్దని దేవుడు చెప్పిన పండు తిన్నాడో, అవ్వమ్మ గారు తిన్నాదో, ఆదాము గారు కూడా తిన్నాడో, నీ నిమిత్తము నేలను నేను శపిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నీ నిమిత్తం నేల నేను శపిస్తున్నాను. మనిషిని శపించలేదు దేవుడు. జాగ్రత్తగా వినాలి. ఎవరినే? మనిషిని శపించలేదు దేవుడు. ఎవరిని శపించాడు? ఎందుకు? మనమే కారణం. మనల్ని బట్టే దేవుడు శపించాడు నేలని. అప్పుడు చెప్పాడు, అది ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలుసు కంపలో పుట్టించును. అర్థమైంది ఇప్పుడు మీకు? ముళ్ళు వచ్చిన కారణం ఏంటి? మానవుని బట్టి ఈ నేల శపించబడి ఉన్నది. దేవుని స్తోత్రం. చూడండి మీరు, నీ యొక్క విషము కలిగించే ప్రతిదానికి ముళ్ళు ఉంది. తేలు, జర్రు, పాము, సర్పం, కట్లపం, పొడపం, ఇంకేమో త్రాసుపం, ముద్దెట్టుకుంటే అయినండి. ఏం చేతాయి? ఏం చేతాయి చెప్పండి? కరితే అంటే ఏముంది? అట్లాగే ముళ్ళు ఉంది. ఏముంది? ముళ్ళు ఉంది. కుక్క
ఈ మధ్య కొంతమందిని భయంకరంగా కరిచేసినాయి కుక్కల. మన కొరుడిని కూతురు కరిచింది పాపం, శాలి అనే పిల్లని. ఎంత బాధపడిపోయిందో. అది మరీ భయంకరమైన విషం, పాపం అనే విషం. దేవుని స్తోత్రం. యేసయ్య నెత్తిని దిగ్గొట్టింది ఏంటో చెప్పన? పాపం అనే మానవుడు చేసిన పాపం ముళ్ళుగా ఆయన నెత్తిని దిగ్గొట్టేశాయి. ఏం చేశాయి? యేసయ్య నెత్తిని దిగ్గొట్టేశాయి. యేసయ్య 2 చేతుల్లోకి వెళ్ళిపోయాయి, 2 కాళ్ళలోకి వెళ్ళిపోయాయి. ప్రక్కన బళ్ళెంతో పొడవబడి రక్తం కార్చి ఇన్ని చేస్తే, ఏది బాబా ఆయనకి ఏదిన 3 మేకుల్లో అక్కలపోయాడంటరా. ఒక్క మేకు నీకు తిక్కొట్టేది ఎలా ఉంటుంది నీ పని? అదే తెలుసు. పెద్ద శాస్త్రాలు చదివారు, పెద్ద విద్యావంతులు చదవరుల వల్ల వీళ్ళం, మీడియాలో డిగ్రీ గల వాళ్ళు మళ్ళీ పైసా వీళ్ళం. వీళ్ళేసి ప్రశ్న ఏంటంటే 3 మేకులు అక్కలేదు. ఎందుకు వేసుకున్నారు మేకులు? నీ పాపమే. 3 మేకులు అక్కలేదు అన్నవాళ్ళు ముందు చెప్పాలంటే పెద్ద పాపం. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మాత్రమే మానవుడే మేకులుగా కూర్చాడు యేసయ్యని. మానవుడు 2 చేతులతో చేసిన భయంకర పాపాల కోసం ఆయన 2 చేతుల్లో 2 మేకులు, 8 అంగుళాలు వాసం మేకి ఆయన కొట్టిన మేకు. అరంగుల మేకు కాదు, అంగుళ మేకు కాదు, తీగ మేకు కాదు. అది 2 కాళ్ళు జోడించి 8 అంగుళాలు బలమైన వాసం మేకు. అలా కొడితే నువ్వు బతుకుతావు అసలా? ఈ లోకల్ అంత బలమైన బతుకుతాడు అసలా? ముళ్ళ కిరీటాన్ని 72 భయంకర ముళ్ళు కిరీటముగా అల్లి యూదులకు రాజుని అన్నాడు. యేసు కిరీటం ఉండాలి అని కక్షతో యేసయ్య నెత్తిని ముళ్ళ కిరీటాన్ని దిగ్గొట్టారు భయంకరమైన మూర్ఖులైన యూదులు. వీళ్ళంతా కొరడా శిక్ష, కొరడాలతో కొడుతుంటే ఆయన రక్త కండలన్నీ వేలాడాయి. ఈ దెబ్బల్లో ఒక్క దెబ్బకు మనిషి బతకడు అసలు. ఎందుకు బతికాడు ఆయన? సాక్షాత్తు దేవుని కుమారుడు, సాక్షాత్తు మనుష్య కుమారుడు. 2 తత్వాలు యేసయ్యలో ఉన్నాయి. చేతులకు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. 2 తత్వాలు ఆయనలో ఉన్నాయి. ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు, రెండవది దైవ కుమారుడిగా ఉన్నాడు. ఆయన దైవ కుమారుడిగా ఉన్నాడు కాబట్టి మేకులు కానీ, బళ్ళెం పోటు కానీ, కొరడా శిక్ష కానీ ఆయన్ని ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మానవుడు ఎవడైనప్పటికీ కూడా చనిపోయి తీరవలసిందే. అందుకే పౌలు గారు అంటాడు, చూడండి 2-3 మాటలో వాక్యంలో చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? చాలు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మరణంతో మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణముతో మాట్లాడేవాడు ఎవడు ఇంతవరకు చరిత్రలో లేడు. దేవుని స్తోత్రం. మరణము ఎక్కడ ఉత్పత్తి అయింది? ముళ్ళు. ఆది కాండలో చూపించాను మీకు. ఏదేను తోటలో ఉత్పత్తి అయింది ముళ్ళు. ఇంకా పోతే ఇంకా ముళ్ళు ఏంటి? తీయండి బైబిల్ త్వరగా. మత్తయి సువార్త 15వ అధ్యాయం త్వరగా తీయాలి. అసలు ముళ్ళు అంటే ఏంటో ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాలం చెప్తాను మీకు.
పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15:19. మత్తయి సువార్త 15:19. దురాలోచనలు, నరగచ్చలు, వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ, ఈ లేనివాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండే? దురాలోచన, నరహత్య, ఇంకేంటి, వేశ్యాగమనం, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ. అసలు ఈ లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? మానవుడు చేసిన పాపములు, కక్ష, అసూయ, ద్వేషం, కోపం, పగ, బూతులు, ఇవన్నీ ఏంటి? మానవుడు చేసిన పాపాలు ముళ్ళు వలె దిగిపోయి వేసే శరీరంలోకి. ఎలా దిగాయి? ముళ్ళు. కాల్లో ముళ్ళు గుచ్చుకుందంటే తోల్తా అడుగు మాపో. ఏమైందమ్మా? అయ్యో బాబో ముళ్ళండి అనవట్లేదండి. అలాగా మరి ఆయనకి ఎన్ని ముళ్ళు దిగిపోయాయి? మామూలు ముళ్ళ దిగుతాయి, ఆయనకి మేకలే దిగిపోయాయి కదా. ఎప్పుడన్నా ఆలోచించవా ఆయన చేసిన త్యాగం? నువ్వు ఆలోచన రాదా? ఇంకా చెప్తాను, పాపాలే ముళ్ళు. ఇంకా చెప్పనా? 3వ మాట, తిరుగుబాటుదారులు. ఏం దారిలో? తిరుగుబాటు. పాస్టర్ వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు లోబడరు, తిరగబట్టం. బయట ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఏమైనా కనబడితే అక్కడ కూడా తిరగబట్టం. తిరుగుబాటుదారులే ముళ్ళుగా, వాళ్ళు తేళ్లుగా ఉన్నారంటాడు. చూడండి, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను మొండ్ల తొప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య సంచరించుచున్నావు. ఏమండే? తేళ్ళు ఎవరో? ఆ తేళ్ళు కాదు, మనమే తేళ్ళు. ముందు అమ్మా ఆ పక్కన తేలు వచ్చిందంట, కింద నుంచి వచ్చిందంట, గుంజలో ఉందంట తేలు. అది కాదు, దానికి ముందు ఎవరు తేలు? మనమే తేళ్ళు. మనిషేవో తేలి. ఎలా తేలి చెప్పనా? ఈ పాస్టర్ గారు ఎలా చెప్పాడంటే నన్ను గురించే చెప్పుంటాడు. ఈయన ఇలాగేదంతానే. ఎవరి గురించి? నన్ను గురించే చెప్పాడు. ఇదంతా నా స్టోరీ అంతా నా కోసమే అంటే నువ్వే ముళ్ళువు, నువ్వే తేలువు. దేవుడు చెప్పిన మాట లోబడి వినవు. నువ్వు ఎవరికో అనుకుంటావు, నీకు అనుకోవు. ఇప్పుడు ఏమై ఉన్నావు నువ్వు? నువ్వే తేలువే, నువ్వే జర్రివే. ఏ మనుషుల్లో మంచి ఏమాత్రము లేదు. ఏముంది? హాని చేయడమే. పక్కోళ్ళకి హాని చేయాలని, అత్తగారేమో కోళ్ళకి హాని చేయాలనుకుంటుంది, కోళ్ళు అత్తగారిని ఏదో అనాలనుకుంటుంది. చెప్పనా? కూతుర్లు ఉంటారు కానీ నిజంగా కూతురులే ఉంటారు. కూతుర్లు కొంతమంది తల్లులకే హాని చేసి కూతుర్లు ఉన్నారమ్మోయ్, జాగ్రత్తగానండి. అప్పుడు దాకా మోసి కని పెంచి పెళ్లి చేసి ఒక ఐకి ఇచ్చి పంపించేదే వాళ్ళ అమ్మ ఎలాగుందో చూడదు. కూడా ఆ కన్నవాడు ఏమైపోయాడో కూడా గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే నువ్వేమైనా ముళ్ళు కాదా? నువ్వు తేలు కాదా? జర్రివి కాదని అన్నాను నేను.
ఈ మానవులు చేసిన పాపాలు అని చెప్తున్నాడు. ఓ మాట చెప్పను మీకు, మంచివాళ్లే ముళ్ళు అంట. ఎవళ్ళ ఈ రోజున మంచివాళ్ళుగా పేరు కలిగి జీవిస్తున్న వారే ముళ్ళు అంటున్నాడు దేవుడు. యేసయ్య కొట్టింది ఏమనుకున్నావమ్మా? నువ్వు చేసిన పాపాలు. అర్థమైందా? నువ్వు చేసిన పాపాలే ముళ్ళుగా దిగ్గొట్టాయి. యూదులు ముళ్ళేసేసారో, దిగ్గొట్టేశారో, చిరివే చేశారో, ఎన్ని తిప్పలు పెట్టేశారో ఆయన యూదులు అనుకున్నావు. నువ్వు యూదులు అనుకునే దానికంటే ముందు నీవే ముళ్ళువి. దేవుని స్తోత్రం. మీకా గ్రంథం తీయండి ఒకసారి. మీకా గ్రంథం కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను నేను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెనో. ఎవరండి? వారిలో యథార్థవంతులు. పేరుకి మాత్రం భక్తులే, పేరుకి మాత్రం క్రైస్తవులే, పేరుకి మాత్రం యేసుబాబు నమ్ముకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఎలాగున్నారంటాడు ఇక్కడ? ముళ్ళ కంటే ముళ్ళు. ఏ చెట్టు నీడన్నా కూర్చుంటాం, కానీ ముళ్ళ చెట్టు నీడకి వెళ్తావా? నువ్వు కూర్చుంటావా? ఏ నీడ చెట్టుగానే వెళ్తారు, కానీ ఈ ముళ్ళ చెట్టు కిందకి ఎవరు వెళ్ళరు. కారణం ఏంటి? దిగిపోతాయి. ముళ్ళు. దేవుని బిడ్డ, యేసయ్య ఆయన శరీరం మీద దిగిపోయిన ముళ్ళు అర్థమైంది ఇప్పుడు నీకు? మానవుల్లో దిగిపోయిన విషం, పాపం అనే విషం. ఈ విషయానికి విరుగుడు లేదు. ఏమంటే లోకంలో స్కానింగ్లు ఉన్నాయి. కిడ్నీలో ఉందా, లివర్లో ఉందా, ప్రేగుల్లో ఉందా, చేతికొట్లో ఉందా, ఊపిరితిత్తుల్లో ఉందా? ఈ స్కానింగ్ కనపడిపోతాయన్నీ. మరి పాపం అనేది ఎక్కడుందో కనపడుతుందా స్కానింగ్లో? బాబా చెప్పండి, పైన కుర్రాళ్ళు. పాపం అనేది ఎక్కడుందో స్కానింగ్లో ఎక్కడైనా కనపడుతుందన్న వాళ్ళు చెప్పండి, నాకు ఏమైనా ఉంటేనే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. లోకములో ఏ మనుషుడు దాన్ని గుర్తించలేడు, కనపడదు. అది కొడుకులో ఏముందో, కూతురు ఏముందో తల్లికి తెలుస్తుందండి. చదువుకుని పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు బుక్కులు అట్టుకొని. వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తారు, వీళ్ళకి ఏమో తెలుసా? చెప్పండి. నేను ఎలాగంటే సీరియస్ అయిపోతున్నారు నా మీద. పళ్ళు పటపట కొరికేస్తున్నారు ఈ పిల్లలు కొంతమంది. మిమ్మల్ని ఏమంటలేదు కదా, నేను జనరల్గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. దేవుని స్తోత్రం. ఎవరికీ తెలియదు. కూతురు కడుపులోది, కొడుకు కడుపులోది, లేక భార్య కడుపులోది, భర్త కడుపులోది, దేవునికే తెలుసు. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవడో లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందు మరికొన్ని ముఖ్య మాటలు చెప్తాను మీకు. ఆయన పలికిన మాటల్లో 6వ మాట చదివించేందుకు కొంత వివరిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మీరు ప్రతి సంవత్సరం వింటున్న మరి పద్ధతులే చాలాసార్లు విన్నారు. వ్యాధులు, రోగాలు కూడా ముళ్ళు అంటాడు చోట. ఏంటంట? వ్యాధులు, రోగాలు కూడా ముళ్ళు. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. మనుష్యుడు బలహీనతలు బట్టి, వ్యాధి రోగాలు బట్టి ఆయన
మేకులు వేయబడ్డాయి ఆయనకి అని అక్కడ వ్రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి యోహాను సువార్త ఒకసారి తెరవండి. యోహాను సువార్త ఆయన పలికిన మాటల్లో ఒక మాట గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదో అధ్యాయంలో 30వ వచనం చదువుతాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తం అనే మాట గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య సిలువలో పలికిన మాటల్లో ఇది 6వ మాట. ఎన్నో మాట? ఇది 6వ మాట. దానికి ముందు చాలా మాటలు ఆయన మాట్లాడాడు. ఇతరుల గురించి మాట్లాడాడు, తల్లి గురించి మాట్లాడాడు, దొంగ గురించి మాట్లాడాడు. ఆయన సిలువలో మరణించే ముందు ఒక మాట అంటాడు, సమాప్తమైనది. చాలామంది తెలియక అనుకుంటున్నారు, సమాప్తం అంటే చనిపోతున్నాడు కదా ఆయన, అందుకు సమాప్తము అనే మాట ఆయన చెప్పుంటాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన సిలువలో ఏమి సమాప్తం చేశాడు? కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పాపము లేని వాడుగా ఆయన నిరూపించి సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా పాపము అనే దానిని సిలువలో ముగించాడు. సమాప్తం చెప్పాడు. దేనికి చెప్పాలి? సిలువలో మొట్టమొదటిగా దేనికి సమాప్తం చెప్పాడు? ఆయన పాపమునకు సమాప్తము చెప్పాడు. ఎలాగా? దేవుని కుమారుడిగా, మనిషి కుమారుడిగా పాపానికి సమాప్తము చెప్పి, పాపము నీ మీద నా మీద పెత్తనం చేయకుండా ఆ పాపానికి ఆఖరి చెప్పినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక తీయాలి త్వరగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అన్నారా? చదువు. ఒకసారి పిల్లలంతా ఎలా ఉండమన్నా, ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపము ఏమీయూ లేదు. ఎవరో? యేసయ్య నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. నువ్వు పాపం చేసావయ్యా యేసు అని ఆయన అడిగేవాడు ఎవడో లేడు. ఆయన శరీరం మీద ఏం జరిగింది? ఇప్పుడు పాపానికి శిక్ష. అర్థమవుతుందా? ఏం జరిగిందమ్మా? యేసే శరీరం మీద పాపానికి శిక్ష. కొరడా దెబ్బలో ఒళ్ళంతా చీల్చేయటం, ముళ్ళకిరియటం, చేతుల్లో కాళ్ళలో మేకలు, ప్రక్కన బళ్ళింపోటు. దీనికి అంతటిగా యేసే శరీరం ఏమైపోయింది? చీల్చబడిపోయింది. ఈ దెబ్బలన్నీ ఎవరికి తగలాలి? మనకే తగలాలి. అసలు
మనం తగిలితే ఆ టైం దాకా ఉండం, ముందు అయిపోతాం. దేవుడికి స్తోత్రం. అంటే మనము చేసిన పాపానికి సమాప్తం చెప్పాడు ఆయన. అయితే మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టాలి, తప్పుని విడిచిపెట్టాలి, అలవాటు మందు విడిచిపెట్టేయాలి, సిగరెట్లు వదిలేయాలి, మోసాలు వదిలేయాలి, హత్యలు కూనీలు విడిచిపెట్టేయాలి, ఆత్మహత్యని విడిచిపెట్టేయాలి. అవి మానేస్తే నీలో పాపం ఉండదు. పాపాన్ని నీవు సమాప్తి చెప్పాడు కాబట్టి పాపాన్ని నీవు విజయం పొందుతావు. దేవుని స్తోత్రం. రెండవది, ఆయన మానవుడు చేసిన పాపాలు కాదు, రెండవది బలులకి సమాప్తి చెప్పాడు. దేనికి? బలులు. బలు అంటే అర్థమైందా? బలులు కాదండోయ్, మీ ఇంటి పక్కన గోడవి పోయితే బలులు అవి కాదు. ఏంటి చెప్పండి? బలులు అంటే ఏంటి? కోళ్ళు కోయటం, మేకలు కోయటం, గొర్రెలు కోయటం, ఎద్దులు కోయటం, పావురాలు కోయటం, గొవ్వలు కోయటం. ఇప్పుడు కాదు, తీర్థం వచ్చా కోతారు మనవాడు బాగా. ఇంటికోటి యేసయ్య రాత్రి గుర్తు చేస్తాను ఈ మాట మీకు. యేసయ్య ప్రధాన యాజకుడిగా, నిజమైన ప్రధాన యాజకుడిగా మనందరి పాపాల కోసం ఆయనే యజ్ఞ పశువు. చెప్పండి అందరండి, యజ్ఞ పశువుగా బలియాగమైపోయాడు. ఎక్కడ? కల్వరి శిలువలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఎవరు బలేశారని చెప్పని మీకు? అహరోను ప్రధాన యాజకుడిగా, అహరోను కుమారులు ప్రత్యక్ష గుడారంలో బలులేశారు. పాపము చేసిన వారికి ఎన్నిసార్లు పాపం అన్నిసార్లు బలేవలసిందే వెళ్ళం. అర్థమైందా? ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు మేకను, గొర్రెను, ఎద్దును తీసుకొచ్చి బలేవలసిందే. అక్కడ ఆ బలులు వేయకుండగా యేసు ఒక్కసారే నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఇంకో సంగతి చెప్తాను, పాపైన మానవుడి కోసం మేకని గొర్రెని బలైతే పాపం పోదు. ఎంచేత? వాటికి ఆత్మ లేదు, నీకు నాకు ఆత్మ ఉంది. ఆత్మ కలిగిన మనిషి కోసం మేకని గొర్రెని బలైతే పాపం పోదా? పోదా. నీకంటే నీతిమంతుడు బలవ్వాలి, పరిశుద్ధుడు బలవ్వాలి. ఇంకో సంగతి చెప్తాను, అసలే జబ్బుతో ఉంటే రక్తం ఎక్కించమంటే ఎక్కించి రక్తం ఎలాంటి రక్తం ఎక్కించాలి? ఏమా, రోగంతో మంచం పట్టినప్పుడు రక్తం పట్టుకొచ్చి ఎక్కింది ఏమవుతాడు? పల్లకెక్కేడువే. ఇంకా అర్జెంటుగా ఆ రక్తం ఎక్కడిపడే పోతాడు. ఆడికి ఏ రక్తం ఎక్కించాలి? పరిశుద్ధమైన రక్తం. ఆడికి ఏ గ్రూపో, బి గ్రూపో, సి గ్రూపో, డి గ్రూపో, దగ్గర 16 రకాల గ్రూపులు ఉన్నాయంట. ఈ గ్రూపుల్లో వాడికి ఏ గ్రూప్ అని చేద్దా రక్తం ఎక్కించాలి, అప్పుడే వాడు బతుకుతాడు. జబ్బు రక్తం ఎక్కింతే ఏమవుతుంది? ఉదాహరణ కూర్చాను, నాగభద్ర సుందరరావు గారు ఉండేవారు కదా బుద్ధ కాలనీలో. వాళ్ళ అమ్మాయికి బలకింతగా ఉంటే నా రక్తం ఎక్కించడం అన్నాడంటే ఆయన సుందరరావు గారు. ఆయన అన్నాడంటే డాక్టర్ గారు, ఆయన చెప్పండి నాతోటి, బాబు నీ ఒంటిలో నీరే కానీ రక్తం లేదురా బాబు అన్నాడంట. ఏమన్నాడా? నీ ఒళ్ళంతా నీరే, రక్తం లేదు. ఈ నీరు ఎక్కించావంటే ముందే చచ్చిపోతారు బాబు పిల్ల. ముందు ఆ పిల్లకి వెళ్ళాగున కానీ నీవు మాత్రం రక్తం ఎక్కించుకో అర్జెంటుగా. ఏమన్నాడు? నువ్వు అర్జెంటుగా నీ గ్రూప్ రక్తం ఏంటో వెతికి నీ రక్తం ఎక్కించకపోతే బతకవు నువ్వు అని చెప్పాడు డాక్టర్ గారు. అప్పుడు దాకా జబ్బు ఉన్నట్టు తెలుదా సుందరరావు గారికి. ఏమ్మా దేవరా, తెలుసు కదా నీకు? అప్పుడు చెప్పిన దాకా నాకు తెలియలేదు. అప్పుడు రక్తం ఎక్కించుకుని వైద్యం చేయించుకున్న తర్వాత చాలా కాలం బతికాడు ఆయన. తర్వాత చనిపోయాడు అనుకోండి. ఎందుకంటే జబ్బున్న వాడికి జబ్బు రక్తం ఎక్కించి పనిచేయదు.
యేసయ్య రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన దొంగ కాదు, వ్యభిచారి కాదు, త్రాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, తిండిబోతు కాదు, నక్సలైట్ కాదు, మోసగాడు కాదు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరినీ సమానముగా ప్రేమించినటువంటి ఏకైక దైవము సృష్టికర్త యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలైన తరువాత మీరే బలి అర్పించవలసిన పని లేదు. నేనే మీకోసం బలయ్యాను, రక్తం కార్చాను. ఇంక మీరే బలి అర్పించవలసిన పని లేదు. మీ పాపాలు ఒప్పుకోండి, నీతిమంతులుగా మిమ్మల్ని తీర్చి పరిశుద్ధులుగా తీరుస్తాను, బలులతో నిమిత్తం ఇంకా లేదని యేసయ్య తేల్చాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడుందంటే వాక్యం చూపిస్తాను. హెబ్రీ పత్రిక తింటారు ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 10:12. ఈయనైతే పాపల నిమిత్తమై సదాకాలము నిలుచు, చాలు, ఒక్క బలిని అర్పించి తన శత్రువులు తన పాదములకు పాదపీఠములుగా చేయబడి వరకు కనిపెట్టుచు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని భయపడతాం ఒకసారి. అందరూ కొట్టలేదని నాకు తెలుసు, కొంతమందే కొట్టారని నాకు తెలుసు. ఆకలి వేస్తుందండి అన్న వాళ్ళు చేయొద్దని ముగించేస్తాను నేను. ఆకలి వేస్తుందండి, నాకు ఒంటికండి అయిపోతుందండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఏ జాబితాలో ఉన్నారమ్మా మీరు? ఎందులోనే ఉండరు మీరు, నాకు తెలుసు. ఆడపిల్లలు అయ్యి ఉండరు, మగపిల్లలు అయ్యి ఉండరు, చిన్నవాళ్ళు అయ్యి ఉండరు, పెద్దవాళ్ళు కూడా అయ్యి ఉండరు. మరి ఏ కోవకు చెందారో నాకు తెలియదు. సరే, మీరు బాధపడకండి. నాకు టైం 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ముగించేస్తాను. మీరేం బాధపడొద్దు. ఈ ఎంతవరకు 46 రోజులు విన్నామండి అయ్యగారు, అలసిపోయేవాడు మేము. వింటంలో మొక్కం మొత్తేసింది మాకు. ఇంకేం చెప్పండి అయ్యగారు, తినేస్తామండి, పంపేయండి మమ్మల్ని అన్నట్టుగా ఉన్నాయి మీ ముఖాలు. అలాగే పంపేదనిలే. మరి కనీసం ఈస్టర్ రోజు 4 ముక్కలని వినాలా వద్దా? ఏమా వినాలా? నేను కూడా వెళ్ళిపోతారా? అందుకు ఓపికగా కాస్తంతా వినండి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. ఏ బలి? ఒకే ఒక బలి. నేనున్నానమ్మా, నా రక్తమంతా డాక్టర్ తీసేసాడు అనుకుందాం, మొత్తం ఓ చుక్క కూడా లేకుండా. కానీ ఆ రక్తం పట్టుకుని వెళ్ళాలి ఎక్కడికైనా. నేను వెళ్తానా? ఏ రక్తం అంతా తీసేసాడు. కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, కళ్ళు ముఖమన్నీ బాగున్నాయి కదా నాకు. కారణమే రక్తం అనేది లేకపోతే ఏ మనిషి బ్రతకడు. నీకు అమ్మ 5 పాయింట్లో ఉంది, అర్జెంటుగా రక్తం ఎక్కించుకుంటాడు డాక్టర్ గారు. నీకు 3 పాయింట్లో ఉంది, అర్జెంటుగా రక్తం ఎక్కించుకుంటాడు డాక్టర్ గారు. అన్నట్టుగా నువ్వు ఎక్కించుకోలేదనుకో, ఏమవుతావు? చచ్చిపోవలే, వెళ్తా పడిపోతావు, ముఖం తిరిగిపోద్దా, మాట రాదు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడైనా చేసే పని చెయ్యాలి, తప్పదు. అలాగే యేసయ్య రక్తమంతా ఓర్చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తం పట్టుకుని మొట్టమొదటిగా రాత్రి చెప్పాను మీకు, అంతకుముందు మరణించిన పాత నిబంధన భక్తులందరి దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంతో వారిని పరికరించి పరిశుద్ధులుగా తీర్చి పారదేశంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వారిని. దేవునికి స్తోత్రం. ఈ పని అహరోను ద్వారా జరిగే పని కాదు, అహరోను కుమారుడు ద్వారా జరిగే పని కాదు. ఆయన మాత్రమే ఎందుకు ఆ రక్తం పట్టుకుని వెళ్ళి బతుకున్నాడో? ఆయన సృష్టికర్త కాబట్టి. అర్థమైందా? ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆ పని చేయడం ఈ లోకంలో ఎవడు సరిపోడు. మేకల ఎక్కయో, గొర్రెల ఎక్కయో, ఎడ్ల ఎక్కో పాపం, మానవులు పాపము తొలగించడం అసాధ్యం. దేవుని స్తోత్రం. ఆయన ఒకేసారి మన కోసం బలైనటువంటి రక్షకుడిగా
దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. మూడో మాట ఏంటంటే, ఆయన మరణపు ముళ్ళు ఆయన మాత్రమే విరిచాడు. ఏ ముళ్ళు? తుమ్మ ముళ్ళ, ఈత ముళ్ళ, ఏ ముళ్ళు? మరణపు ముళ్ళు. ఎవరికే కనపడదు. మరణానికి కూడా ఏముంది? ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఎవరికే కనపడదు. మరణం అంటమ్మా ఈ రోజు వరకు కొన్ని కోట్ల మందిని చంపేసిందండి అమ్మా. ఎంతమందిని? కొన్ని కోట్ల మందిని చంపేసిందంట. యేసయ్య దగ్గరికి వచ్చి మెడ వంచింది. ఏం చేసింది? మెడలు వంచింది. యేసయ్య, ఇంతకో ప్రశ్న ఎత్తన్నాను, అందరూ మరణములో ఓడిపోయి చనిపోతే యేసయ్య మాత్రమే ఎందుకు మరణాన్ని జయించాడు? ఆ మరణములు ఎందుకు ఆయనకే ఎరిగింది? చెప్పాలి మీరు. అర్థమైందన్నమాట. ఈ మరణములు యేసు మాత్రమే ఎందుకు వెరగతీశాడు? ఈ భూలోకంలో అవతార పురుషులు ఎంతవరకు చనిపోలే, అందరూ ఎవడో ఎందుకు వెరగతీయలేదు? ఓ మాట చెప్పనా, యేసు మాత్రమే. చెప్పారు ఎవరో? పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయనే. అందరూ పాపం చేసిన వాళ్ళే. పేర్లు చెప్పను. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎక్కువ మందితో భార్యలు కావాలని ఎక్కువ మంది భార్యలు కోరుకున్నారు వాళ్ళు. బైబిల్లో సొలొమోను 1000 మందితో ఉన్నాడు. చివరికి ముందు బాగానే ఉన్నాడు, చివరికి పతనమైపోయాడంతే. ఇంకెవరు? శాంసన్. పొలమూరు శాంసన్ కాదు బాబు, ఎక్కడ ఉన్నాడో ఏమనుకోద్దని చెప్పండి. ఎవరా? సంసాను. బలాజ్యుడు, బలమైనోడు, దేహదార్యంగలోడు. కానీ ఒక్కడు సరిపోలేదండి ఆయనకి. లెక్క పెడితే 3 భార్యలు లెక్కలోకి వచ్చారు. వీళ్ళ భార్య అంటారా? అక్షరాలుగా చేసుకున్న, పెళ్లి చేసుకున్న ఆమె భార్య. తర్వాత 2సారి 3సారి వస్తామని ఏమంటారా? మనిషిని ఏమంటారా? భయపడకండి, ఉంపుడికి వస్తా అంటారు. ఆఖరి మనిషి ఏం చేసింది? ఇతను ప్రాణమే తీసింది. ఏం చేసింది? ఓ సామెత ఉంది. ఏంటిది? అమ్మ అంట పొట్ట తడుతుందంట, కొడుకు తిన్నాడో లేదో. భార్య ఏం తడుతుందంట? ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని ఏళ్ళు ఉన్నాయి చేతులు, మెతల కొట్టుగా తీసి అజేతాలుండు అనుకుంటుంది భార్య. ఆమె బుద్ధి అది. అమ్మ అందరూ అలాగ అనుకోకండి. ఇక్కడ చాలామంది భార్యలు అన్నారు, మీరు అందరూ అలాంటి వాళ్ళు కాదు నాకు తెలుసు. భర్త అంటే ప్రేమ ఆప్యాయతలు మీరు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. కానీ నటన చేస్తారు కొంతమంది భార్యలుగా. నటింపు, సినిమా హాల్లో యాక్షన్ చేసినట్టు చేస్తారు కొంతమంది, డ్రామా చేసినట్టు. అలాంటి వాళ్ళు భర్తకి డబ్బు వచ్చిందో రోగం వచ్చిందో, చేతుల్లో అవుతున్నాయో, కాళ్ళు అవుతున్నాయో, కడుపునే పోతే అక్కడ వాళ్ళకి ఇంకా ఆ సంగతి తర్వాత చూస్తాను. కానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీ జబ్బు ఉంటే తర్వాత చూద్దాం. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? నాకు కావాలి, అవసరం. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? డబ్బే కావాలి. ఆమె తలకాయ బోడుగుండి చేయించింది. ఏం చేయిద్దమ్మా? ఆయన బలమంతా ఎందులో ఉంది? ఇందులోనే ఉంది. నాజీరని చెప్పాడు, వెంట్రుకల్లో ఉంది ఆయన బలం. అది దేవుని ఆశీర్వాదం. మంగళకత్తి వేయకూడదు నీ తల మీద. మంగళకత్తి వేయకుండా ఉన్నంత వరకు నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. అంటే ఏంటది? ప్రార్థనా శక్తి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవుని వాక్యము, ప్రార్థనా శక్తి నీలో ఉంటే నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. విశ్వాసులుగా ఉంటారు కానీ అన్ని కవులు చెప్పేస్తారు, అన్ని చోట్లకి వెళ్ళిపోతారు, అన్నీ చేసేస్తారు. కానీ ఇది మాత్రం ఉండదు. కొంతమంది విశ్వాసులకి ఏముండదా? ప్రార్థన ఉండదా? డొక్క చీలితే ప్రార్థన ఉండదా? అయ్యో మాటకారులు ఎన్ని కవులు చెప్తారా? కవులు చెడ్డలు, ఏటు చెడ్డ.
జట్ట వరకు ఒక్కొక్కరు చెప్తూనే ఉంటారు. అమ్మా ఓ అరగంట ప్రార్థన చెయ్యమ్మా, బాగాలేదు నాకు, ప్రార్థన అంత అలవాట్లేదండి నాకు. అయితే నీకు బలం ఎక్కడుందా చెప్పండి? ఎక్కడుందమ్మా? వాక్యంలోనూ ప్రార్థనలోనే ఉంది బలం నీకు. ఆ ప్రార్థనా శక్తి వాక్యం నీలో లేదనుకో, సంవత్సరం లేక ఓడుగుండేనే పని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 5 నిమిషాలంత టైం. ఇంకొక మాట, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇవన్నీ అవ్వవు. మరణపు ముళ్ళు ఆయన విరిచినట్లు మీకు చెప్పాను. 4వ మాట చెప్తాను. రక్షణ ప్రణాళిక సమాప్తం చేశాడు. ఏంటి చెప్పండి? రక్షణ ప్రణాళిక ముగించి రక్షణ ఇచ్చాడు నీకు నాకు. అంటే అర్థమైందా? అమ్మోయ్ అంటే అర్థమైందా? రక్షణ ప్రణాళిక సమాప్తం చేసి ఏమిచ్చాడు మనకి? రక్షణ అంటే రక్షణ పొందిన వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంకేం చెప్పాలి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఏంటి? రక్షణ అంటేని నీకు శిక్ష లేకుండగా, నీకు నరకము లేకుండగా, నీకు నాశనం లేకుండగా, నీకు ఉగ్రత లేకుండగా నిన్ను తప్పించేదే రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు వెండి ఉన్నా, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆస్తిపాస్తులున్నా, పిల్లలున్నా, మనవలున్నా, మనవరాళ్ళు ఉన్నా, ఏమన్నా పర్వాలేదు కానీ రక్షణ అనేది లేకపోతే మాత్రం ఉపయోగం లేదు నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకు అన్నీ ఉంటాయి కానీ ఏముండదు. రక్షణ పొందరు కొంతమంది. ఆయుధాలు వేస్తారు. రేపు అయిపోయాక ఎల్లుండి అయిపోయాక వాళ్ళు 2025 రావాలి. ఇలాగా గడిపేతారు. అందుకే యేసయ్య కుడి ప్రక్కన్న దొంగ ఆయన చూసి పశ్చాత్తాపము నొంది కన్నీళ్లు కాచి వేదన పడి దుఃఖించి ఆవేదన పడి ఒక మాట అంటాడు. యేసు, నువ్వు దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఈరోజు వరకు నేను నీ మాట వినలేదు. నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగలవా అని కన్నీళ్లు కార్చాడు. ఎవరో? కుడి ప్రక్కనున్న దొంగ. యేసయ్య ఆయన ఎంత జాలి గల దేవుడంటే, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు నాయన అని దొంగకి వాగ్దానం చేశాడు. అక్కడ దేవుని స్తోత్రం. యేసయ్యతో పాటు పరలోకి వెళ్ళే హక్కు దేవుడు ఎవరికి ఇచ్చాడు? అక్కడ ఒక్క గజ దొంగకి ఇచ్చాడు. శిష్యులు కూడా లేదు. అది ఎవరికి లేదు? పాత నిబంధనలో భక్తులకు కూడా లేదు, శిష్యులకు కూడా లేదు. కానీ ఎవరికి ఇచ్చాడంటే ఆ హక్కు గజ దొంగకి ఇచ్చాడు. పరలోకానికి వెళ్ళాడు. రక్షణ పొందాడా దొంగ? రక్షణ పొందలేదు. ఆయన రక్షణ పొందడానికి టైం ఉందంటారు ఆయనకి? లేదు. అందుకే ఆయన్ని క్షమించి పరలోకము వాగ్దానం చేసి పరదేశంలో చేర్చుకున్నాడు. ఆ దొంగని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆ దొంగ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. 4 విషయాలు చెప్పాను ఇందులో మీకు. అందుకు పాపానికి సమాప్తం చెప్పాడు, బలులకి సమాప్తం చెప్పాడు. మొట్టమొదట పాపానికి సమాప్తం చెప్పాడు, బలులకి సమాప్తం చెప్పాడు, మరణము ముళ్ళు విరిచి మరణానికి సమాప్తం చెప్పాడు. ఇంకా ఏమా? ఆ రక్షణ ప్రణాళిక దయచేసి రక్షణ అనేది మనకి ఇచ్చి శాంతి సమాధానం ఇచ్చాడు. అందుకు ఆయన జయశీలుడు, మరణమును జయించి లేచిన గొప్ప దేవుడు. అటువంటి శక్తి అధికారము కలిగిన వారు ఈ లోకంలో లేరని దేవుని వాక్యం చెప్తోంది. అందుచేత అట్టి యేసయ్యను కలిగిన మనం ధన్యులు. మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మీ కుమార్తెలు కానీ మీ కుమారులు కానీ వాళ్ళు ఇంకా రక్షించబడకపోతే మీరు హెచ్చరిక చేయండి, చెప్పండి, బోధించండి.
మన బ్రతుకు ఏమైపోయినప్పటికీ దేవుని సన్నిధికి మనం వెళ్ళలేం. ఎందుకంటే చదువున్నా, విద్యున్నా, డిగ్రీలున్నా, పదవులున్నా, కంప్యూటర్ వరకు చేసే గొప్ప జ్ఞానం ఉన్నప్పటికీ రక్షణ లేకపోతే నీకు పరలోకం అనేది లేదు. రక్షణ పొందితేనే నీకు దేవుని రాజ్యం. నీ వయస్సు ఉండగా, నీ బలం ఉండగా, నీ రక్తం ఉండగా, నీ అందం ఉండగా, నీ సౌందర్యం ఉండగా, నీ తేజస్సు ఉండగా ఇప్పుడే యేసునామాన్ని ధరించుకోవాలి. ధరించుకో, ఆయన నమ్ముకో. దొంగను చేర్చుకుని దేవుడు ఈ రోజున నేను చేర్చుకుంటే ఆయనకి నీ మనసు ఇచ్చి అంగీకరిస్తే అట్టి రక్షణ పొంది అంగీకరించి ప్రభువులో జీవించి ప్రభు దేవుళ్ళు పొందుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకి ఈరోజు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అందరూ దయచేసి తలలు వంచండి. మీరు నిలబడాలంటే ఖాళీ సరిపోదు కాబట్టి ఎక్కడున్న వారు అక్కడే మోకరించండి. ఒక్క నిమిషం దేవుని వాక్యాన్ని అందరూ కూడా మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం చేయండి. ప్రభు మనతో వారు మాట్లాడారు కాబట్టి సోదరి, ఈ మధ్యాహ్న కాలం నీ జీవితంలో రక్షణ లేకపోతే, ఇంకా ప్రభునామాన్ని ధరించుకోకపోతే, ఆయన్ని రక్షణకర్తగాను ఆహ్వానించకపోతే ఈరోజే అనుకోవాల సమయం. ఇప్పుడే ఆయన అంగీకరించు, ఆయన చేర్చుకో, నమ్ముకో. ప్రభుని రక్షణ పొంది సంఘములో నమోదు పొంది క్రమంగా చర్చికి వచ్చి దేవుని వాక్యమిని ప్రార్థించి ఆయన రక్షణ పొందుంటే ఏ టైంలో ఏం జరిగినా పర్వాలేదు. దేవుని సన్నిధిలో మనం ఉంటాం, ఆయన రాజ్యంలో ఉంటాం. ఆయన ప్రక్కనే ఉన్న దొంగ ఎలాగైతే పరదేశకు వెళ్ళాడో నీవు ఆయన అంగీకరించి తప్పులు, పొరపాట్లు, పాపాలన్నీ విడిచిపెట్టి నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే అట్టి పరలోక రాజ్యం నీకు ఇచ్చి ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడే ఆయన అంగీకరించి చేర్చుకో, ఆయన కుమార్తెగా తీర్చబడు. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈస్టర్ రోజు నీవు పునరుత్థానుడివై సమాధిని జయించి ఉన్నా, జయశీలుడిగా సమాధి జయించిన ఈ రోజు నీ బిడ్డలు, పురుషులు, స్త్రీలు, యువకులు, యువతులు అనేక మంది బిడ్డలు సమకూర్చినందుకై నీ పాదాలకై స్తోత్రాలు. సమాధి చేయబడ్డ, సమాధిని జయించి కోటి సూర్యుల కాంతివంతమైన కాంతి ప్రకాశముతో ఈరోజు ఉదయకాలమే సమాధిని జయించి లేచిన దేవుడు, ఈ సత్యాన్ని లోకమంతా, మరి ముఖ్యంగా మా పరిసర ప్రాంతంలో ఇందుపల్లి, సాకూరు, గున్నేపల్లి, బట్లపాలెం ఈ పరిసర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ గమనించి నీవు సృష్టికర్తవని, నీవే దేవుడవని, పాపమును సమాప్తం చెప్పిన దేవుడవని, బలులకి సమాప్తం చెప్పిన దేవుడని, మరణపు ముళ్ళు విరిచిన దేవుడవని, రక్షణ ప్రణాళిక మాకు ఇచ్చిన దేవుడవని, మాకు రక్షణ ఇచ్చిన దేవుడవని అనేకులు గమనించి నేను అంగీకరించి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తీర్చబడి నీ ఆశీర్వాదాలు పొందే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈరోజు ఇదిగో తండ్రి, ఆ సంఘము అందరూ కూడా మరి వచ్చిన వారందరికీ చక్కటి భోజనాల ఏర్పాట్లు సిద్ధపరిచి రాత్రి నుండి తెల్లవారుజాము నుంచి ఈ యొక్క పనులన్నీ చేస్తూ ఇక్కడ ప్రభు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం. మరి వచ్చిన వారందరూ కూడా ఆ విందులో పాల్పొంది అందరూ భోజనం చేసి ప్రతి ఒక్కరూ సంతోషకరంగా ఎవరి గృహానికి వారు వెళ్ళే భాగ్యమును దయచేయండి. జరిగిన 46 దినాలు శ్రమ కూడికలు అద్భుతంగా జరిగించి అనేకులు కూడికలో పాలు పొంది నీ వాక్యాన్ని బలపడి అనేక దీవులు పొందుకునే భాగ్యమును దయచేసినందుకై నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ సందులో ఎవరైనా నూతనంగా వస్తే
కొత్త బిడ్డలు ఎవరైనా వస్తే వారిని రక్షించు, వారికి రక్షణ ఇచ్చి నీ నమ్ముకని ఆశ్రయించి నీ ప్రియబిడ్డలుగా తీర్చబడే భాగ్యం దయచి నీ చిత్తమైతే బుధవారం రాత్రి 3వ తేదీ రాత్రి పొలమూరి శాంసన్ ఎస్తేరు వారు జరిగించుకునే కూటాన్ని కనుమగా అద్భుతంగా జరిగించి మా సంఘమంతా ఆ కూటమిలో పాలు పొంది నీ సాక్షులుగా కనపడే భాగ్యం దయచే. అలాగే ప్రభు ఏప్రిల్ నెలలో 6వ తేదీ పగలు అనగా శనివారం పగలు ప్రతి ప్రభు 6వ తేదీలో ఒక స్వారి కార్యక్రమం దుఃఖేశ్వరరావు గారు స్వర్గస్థులవి సంవత్సరం అవుతుంది, సంవత్సరికమైన కార్యక్రమం జరగబోతుంది. ఆ కూడిక మంచి కనుమ అద్భుతంగా జరిగించు. ఆ సంఘమందరికి వారు భోజనం ఏర్పాటు చేసుకున్నారు. సంఘమందరూ వచ్చి పాలు పొంది ఆ కుటుంబంలో కనబడి ఆ కుటుంబాన్ని బలపరిచి నీ సాక్షులుగా కనబడి వెళ్ళటానికి ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో పాలు పొంది వాక్యమును దైత్యమని స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఆ సాపే రాజబాబు గారి యొక్క చిన్న కోడలు రమ్యని బిడ్డను బలపరచు. రేపటికి ప్రభువా ప్రెగ్నెంట్గా బిడ్డ ఉంది, ఓ ప్రక్క కిటీలో తోలుస్తున్నట్టుగా తెలిసి 3 రోజులు ఆసుపత్రి ఉండాలని చెప్పారు. అంబాజీ విమెన్స్ ఆసుపత్రిలో అప్పుడు జాయిన్ అయ్యి ఉంది. ఆ అమ్మాయిని స్వస్థపరచు, తొందరగా తగ్గి నొప్పి రావడం తగ్గిపోయి ఆ టోన్స్ తొలగించి ఇచ్చిన ఫలాన్ని దీవించి రాబోయే రోజులు గొప్ప మేలు చేకూర్చి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఆ బిడ్డ పొందుకుని భాగ్యం ఇచ్చి, అలాగే ఆ రాజబాబు గారిని శోభతున్న వారిని మీరు ధైర్యపరిచి అందరం ప్రార్థన చేస్తూ ఉండగా త్వరగా బిడ్డ ఇంటికి తిరిగి వచ్చే భాగ్యమును దయచేయండి. ప్రభువా కూడని బిడ్డలందరినీ మీరు దీవించండి, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఈ వటన కార్యక్రమంతో మా సంఘంలో బిడ్డలు యవన బిడ్డలు చేస్తూ ఉండగా ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇచ్చి వచ్చిన వారందరూ కూడా సక్రంగా భోజనం చేసి ఇందులో పాలు పొంది ఎవరి గృహానికి వారు క్షేమంగా వెళ్ళే తరుణం భాగ్యం దయచి సహాయం దయచి మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనండి. ఇందులో పరిచర్య చేసి సహాయపడి ఆ యొక్క వంటల్లో మరి ఇంతకుముందు వంట తయారు చేయటంలో కాయగూరలో కొయ్యటంలో ఇంకా కొన్ని పనులు సహకరించి అందరినీ మీరు దీవించు. ఇప్పుడు వంటల్లో అందరూ కూడా సహకరించి సహాయపడే భాగ్యము దయచి సహాయము దయచి మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునండి. నాగబొత్తుల ఎవరు శాఖలు త్వరగా రాబోచిన మెషాకు బలో క్రీస్తు మహారాజుకి ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరి దేవుడు మిక్కలుగా ఆశీర్వదించగాక. ఇలా ఉండి